నమస్తే. రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆమె పవన్ కళ్యాణ్ అభిమానుల మీద ఒక సీరియస్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో ఏముందనేది చూద్దాం. యాక్చువల్‌గా ఏందంటే ఒక పవన్ అభిమాని మీరు అందంగా ఉంటారు, మీకు మంచి పిల్లలున్నారు, అయినా మీరు దురదృష్టవంతురాలు అని ఒక పోస్ట్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కి రేణు దేశాయ్ చాలా ఆవేశంగా బదులిచ్చింది. అదేంటంటే ఒక హస్బెండ్‌తో విడిపోయినంత మాత్రాన నేను అన్‌లక్కీ కాదు. లక్ అనేది ఓన్లీ ఒక వ్యక్తితో మాత్రమే, ఆ సంబంధంలో మాత్రమే ఉండదు. సో నేను పవన్ కళ్యాణ్‌తో విడిపోయినంత మాత్రాన అన్‌లక్కీ కాదు. నేను యాక్చువల్‌గా నా జీవితం చాలా బాగుంది. దానికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను, కృతజ్ఞరాలై ఉంటాను. కాబట్టి ఇలాగ మీరు మాట్లాడకండి అని చెప్పింది. గతంలో కూడా అంటే ఒక 2-3 వారాల ముందు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని రేణు దేశాయ్‌ని మీరు తొందరపడి అన్నని వదిలేశారు, మీరు కానీ అన్నతోనే ఉంటే ఇప్పుడు ఎంత గొప్పగా ఉండేది, మీరు తొందరపడ్డారు వదిన అని ఒక కామెంట్ చేశారు. అప్పుడు కూడా ఆమె చాలా కోపంగా పవన్ కళ్యాణే నన్ను వదిలేశాడు, నేను పవన్ కళ్యాణ్ వదలలేదు, నాతో ఉంటూనే వేరే ఒక అమ్మాయితో అతను అఫేర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ చేశాడు. సో పవన్ కళ్యాణ్ నన్ను వదిలిపెట్టేశాడు కానీ నేను పవన్ కళ్యాణ్ వదిలిపెట్టలేదు, నువ్వు తెలుసుకొని మాట్లాడు అనే ఒక ఆవేశపూరితంగా మాట్లాడాను. అంటే అనేక సార్లు రేణు దేశాయ్ పోస్టుల కింద చాలా మేల్ చావనిస్టిక్గా, చాలా డెరిగేటరీగా ఆమెకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అనేది చాలాసార్లు చూస్తాం. ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు రెండో పెళ్లి, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమెకి యాంటీగా పోస్టులు పెట్టారు. తర్వాత కొడుకు అఖిలానందాన్ని మాకు చూపించకుండా మీరు పెట్టుకుంటారు అని చెప్పి దానికి వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. ఇలా ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ మీద అనేక రకాలుగా మాట్లాడడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటిది పెట్టారు. నిజానికి ఆమె చాలా వీళ్ళ బిహేవియర్ వల్ల రేణు దేశాయ్ చాలా సఫర్ అవుతుంటుంది. సో మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆమె సింగిల్ పేరెంట్, ఇద్దరు పిల్లల్ని పెంచడం అనేది ఇవాళ మామూలు విషయం కాదు. మామూలుగా ఇద్దరు పేరెంట్స్ కలిసి ఒక పిల్లల్ని పెంచడానికి కోసమే కష్టపడుతున్నారు. చాలా ఈ మధ్యలో మనకి కల్చర్ ఏం పెరిగిందంటే 2 రకాల కల్చర్ పెరిగింది. ఒకటి సింగిల్ చైల్డ్ని ప్రిఫర్ చేయడం, ఒక చైల్డ్ చాలు అనుకోవడం, ఆ కల్చర్ బాగా పెరిగింది. రెండవది అసలు పిల్లలే వద్దనుకునే కల్చర్, అది వరల్డ్ వైడ్ కూడా ఇవాళ ట్రెండ్. ఇండియాలో కూడా ఆ కల్చర్ బాగా పెరిగింది, పిల్లలు వద్దు అని. ఈ మధ్యనే జీరోదా కంపెనీ యజమాని అయిన నిఖిల్ కామత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను పిల్లలు కనుక్కోలేదు, ఎందుకు కనుక్కోలేదంటే అతను లెక్కేసి చెప్పాడు. మొత్తం దాదాపు 18 years నా టైంని పిల్లల కోసం నేను స్పెండ్ చేయాలి ఓవర్ లైఫ్ లాంగ్. సో అది వేస్ట్ అని నేను అనుకున్నాను, అందుకనే నేను పిల్లల్ని కనుక్కోదలుచుకోలేదు అనేది అతను చెప్పాడు. సో అంటే దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, జనరల్గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాను. అంటే ఎందుకు అంటే పిల్లల పెంపకం అనేది వెరీ డిఫికల్ట్ అయింది ఇవాళ. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే ఉమ్మడి కుటుంబం లేకపోవడం, తర్వాత ఇద్దరు భార్యాభర్తలు సంపాదనలో బిజీగా ఉండాల్సి రావడం, ఇట్లా రకరకాల కారణాలతో ఏదేమైనా పిల్లల వద్దనుకునే వాళ్ళ సంఖ్య కూడా బలంగా పెట్టింది. సో ఇటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో సింగిల్ పేరెంట్, ముఖ్యంగా మదర్స్, నేను చాలామంది నా వ్యక్తిగతంగా కూడా తెలుసు, వెరీ వెరీ టఫ్. వాళ్ళకి సింగిల్ కిడ్ని భరించడమే చాలా కష్టం. అట్లాంటిది రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది. వాళ్ళ కోసమే ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నా ఉంది. అది ఆమె అనేక సార్లు కూడా చెప్పింది. నేను నా పిల్లలకి నా టైం స్పెండ్ చేయాలి, నేను ఇప్పుడు
వేరే రిలేషన్షిప్స్లోకి వెళితే ఆ, పిల్లలకి నేను టైం స్పెండ్ చేయలేను అని చెప్పింది. ఇది చాలామంది తల్లులకి వర్తిస్తుంది. అంటే తండ్రి లేని ఓన్లీ సింగిల్ పేరెంట్గా ఉన్న తల్లులు చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతారు. వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అది. ఆ, అది ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ మధ్య మనం బెంగళూరులో జరిగిన ఒక స్టోరీ చెప్పుకున్నాం మన ఛానల్లో. అదేంటంటే ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్, వాళ్ళ నాన్న లేరు. ఆ, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏ స్థాయికి వెళ్ళిందంటే తల్లి కూతురు మధ్య చివరికి ఇద్దరు ఒకరినొకరు కత్తులతో కొట్టుకొని చంపేసుకున్నారు, ఇద్దరు చంపారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. నాకు తెలిసిన ఒక సింగిల్ పేరెంట్, ఒక 10 year కిడ్, ఫిమేల్ చైల్డ్, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వస్తే ఆమె కూడా కత్తి తీసుకుంది, నేను పొట్టుకొని చచ్చిపోతాను. ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా పేరెంట్స్ ఇద్దరు ఉంటే బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఒకరు ఆ, పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొని కొద్దిగా టెన్షన్, యాంగ్జైటీ, గట్టిగా వాళ్ళని అరవడము లేకపోతే ఏమైనా చేస్తే ఇంకొకరు దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు సింగిల్ పేరెంట్, ముఖ్యంగా మదర్కి. రెండోది ఏమంటే మొగుడు వదిలేశాడు, లేకపోతే ఈమె మొగుడిని వదిలేసి వచ్చేసింది, కాబట్టి షీ ఈజ్ అవైలబుల్ అనే ఫీలింగ్ చుట్టూ ఉన్న మగవాళ్ళకి ఉంటుంది. షీ ఈజ్ వల్నరబుల్ అండ్ అవైలబుల్. ఆమెని ట్రై చేస్తే ఆమె ఏమి చేసుకోలేదు, గట్టిగా వ్యతిరేకించలేదు. సో మనం ఈజీగా ఆమెని ట్రై చేసుకోవచ్చు అన్న అభిప్రాయం చాలామంది అనుకోవాలి. దీనివల్ల కూడా చాలామంది ఎవడో ఒకడు ఒక మగవాడు అంటూ ఒక తోడు ఉంటే మిగతా మగవాళ్ళ నుంచి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది కదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో దానికోసం ఒక్కొక్కసారి ఎవరినో ఒకరిని బాయ్ ఫ్రెండ్గా వాళ్ళు పెట్టుకుంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు ఉంటారు, వీళ్ళు టీనేజ్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని ఏదో ఒక మాయ చేయడం, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం. ఆ మధ్య కూడా మనం చెప్పుకున్నాము, అలా ప్రెగ్నెంట్ కూడా చేశాడు ఒక తల్లికి ఉన్న బాయ్. ఇలాగా చాలాసార్లు ఇలాగ జరుగుతుంది. సో ఈ సింగిల్ విమెన్ హూ హ్యావ్ చిల్డ్రన్, సో వాళ్ళు వెరీ డిఫికల్ట్. దాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు అభిమానులు ఇలా మాట్లాడుతున్నారు. బట్ పవన్ కళ్యాణ్ది ఇక్కడ మేజర్ తప్పు ఉంది. ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా తన అభిమానుల బిహేవియర్ని సరిదిద్దడం కావచ్చు, లేకపోతే మందలించడం కావచ్చు, లేకపోతే ఒక డిసిప్లైన్లో పెట్టడం కావచ్చు, ఇది ఎప్పుడు అతను చేయలేదు. అతను ఇంకా వదిలేశాడు వాళ్ళని. ఇండైరెక్ట్గా కూడా రెచ్చగొడతా కూడా ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని ఒక పొలిటికల్ క్యాడర్గా తీర్చిదిద్దలేదు ఎప్పుడు కూడా. వాళ్ళకి పొలిటిక్స్ క్లాసులు చెప్పడం, ఊరికే ఏదో అప్పుడప్పుడు నాగబాబు ఏదో చెప్తున్నట్టు చేస్తున్నారు, కానీ ఒక సిస్టమేటిక్గా వాడిని పొలిటికల్ క్యాడర్గా మార్చలేదు, అభిమానులుగానే ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు అన్రూలీగా ఉంటారు, మేల్ చావనిజం ఉంటుంది, వాళ్ళకి పితృస్వామి భావజాలం బలంగా ఉంటుంది, స్త్రీలకి వ్యతిరేకంగా ఉంటారు, స్త్రీలని ఆబ్జెక్ట్స్గా వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన బిడ్డలకు తల్లి, ఒకప్పుడు తన భార్య, తనని ఇలా బాధ పెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కానీ ఒక చిన్న ట్వీట్ కానీ ఆమెను బాధ పెట్టకండి, ఆమె జోలికి వెళ్ళకండి అని ఒక్క మాటగా అన్నాడు అనమాట. మళ్ళీ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మాత్రం కొటేషన్లు చెప్తూ స్త్రీల గురించి చాలా ఎక్కువ మాట్లాడుతుంటాడు, వీర మహిళలు అంటాడు, ఎవరు అంటారు. కానీ ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని మనం చూడాల్సింది ఏంటంటే జనరల్గా ఎన్ని ఉపన్యాసాలు అనేవచ్చు, పర్టికులర్ ఇష్యూస్లో అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది ఇంపార్టెంట్. అంటే జనరల్ ట్రెండ్, దాని మేనిఫెస్టేషన్ ఇన్ ఏ పర్టికులర్ కాంటెక్స్ట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సో పవన్ కళ్యాణ్ చూసినప్పుడు అతను జనరల్గా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు, కానీ పర్టికులర్ ఇన్సిడెంట్లు, పర్టికులర్ ఆస్పెక్ట్స్లో అతను బిహేవియర్ చూసినప్పుడు అతను మనకు అర్థమవుతాడు. సో అలాగే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విషయంలో
ఎప్పుడు కూడా అభిమానాన్ని డిసిప్లైన్ చేయడం కానీ వాళ్ళకి బుద్ధి చెప్పడం కానీ ఇది ఎప్పుడు ఇప్పటివరకు చేయలేదు. అందుకని మేము పదే పదే అభిమానుల వైలెన్స్కి గురవుతుంది. చాలాసార్లు అభిమానులు తమ హీరోల ఫ్యామిలీస్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అయిపోయి డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఇటీవలనే చూసుకున్నాం కన్నడలో దర్శన్ అభిమాని దర్శన్ పర్సనల్ అఫైర్స్లోకి ఇంటర్ఫియర్ అయిపోయి దర్శన్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ని అబ్యూజ్ చేస్తూ మెసేజ్ పెట్టి చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు.